కారణం లేకుండా ఎవరిని తిడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆధారం లేకుండా ఎవరిని అవమానిస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఇవాళ 2025 మెగా డిఎస్సి అభ్యర్థులు తిరగబడ్డారు. ఉపాధ్యాయులు తిరగబడ్డారు. వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం మీద తిరగబడ్డారు. మామూలుగా ఆల్రెడీ ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అంత ఈజీగా బయటకు వచ్చి మాట్లాడరు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా అసలే మాట్లాడరు. ఎందుకు వచ్చిన గోళ్ళే అనుకుంటారు. మా ఉద్యోగం మాకు వచ్చింది, మేము ఉద్యోగం చేసుకుంటున్నాం, మేము సేఫ్ జోన్లో ఉన్నాం, బయటకు వచ్చి రాజకీయాలు మనం మాట్లాడితే మన ఉద్యోగం రిస్క్లో పడిద్ది, మనం మాట్లాడొద్దులే అనుకుంటారు. కానీ గత కొన్ని నెలలుగా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే అవమానిస్తున్నప్పుడు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందారని ఒకసారి అంటారు, పేపర్ లీక్ అయిందని ఒకసారి అంటారు, స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకి పోస్టింగ్లు వచ్చాయని ఇంకోసారి అంటారు. సో వైసీపీ వాళ్ళు ఏది పడితే అది అంటున్నారు. పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి అంటారు. ఇలా నోటికొచ్చినట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మండిద్ది కదా. ఇదేంటి ఇంతలా అవమానిస్తున్నారు? జరగని అక్రమాల కోసం దీక్షలు చేస్తున్నారేంటి? జరగని అక్రమాల కోసం ధర్నాలు చేస్తున్నారేంటి? మమ్మల్ని ఇంతలా అవమానిస్తున్నారేంటి అనేది ఆ టీచర్స్లో ఒకసారి కాకపోతే ఒకసారి మనసు కలుక్కుమంటదిగా. ఇప్పుడు ఆ మనసు కలుక్కుమని ఇవాళ ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ కర్నూలులో భారీ ర్యాలీ. ఆ ర్యాలీకి అనంతపురం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఆ చుట్టూ ఉన్న రాయలసీమ జిల్లా నుంచి, చారిత్రక కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. సో చాలా పెద్ద ర్యాలీ, ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అంటే ఒక రాజకీయ పార్టీ సహజంగా ఉపాధ్యాయులు రోడ్డు మీదకి రావడం కామనే, కానీ సహజంగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి వస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీ వాళ్ళ మీద చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా, వాళ్ళ మీద చేస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావటం అనేది నా దేశ చరిత్రలో మొదటిసారి. అంటే తమ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించటానికి, ఎదుర్కోవటానికి రోడ్డు మీదకి రావటం అనేది నా తెలిసి ఈ దేశ చరిత్రలో తొలిసారి. 2025లో డిఎస్సి జరిగింది. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాని మీద 2026లో వైసీపీ ఆందోళన చేస్తుంది. అప్పుడేదో అక్రమాలు జరిగాయని. అప్పుడు అక్రమాలు జరిగితే అప్పుడు ఆందోళన చేయాలి, ఇప్పుడు చేయటం ఏంటి? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా. ఒకవేళ చేసిన ఎవరు చేయాలి? మెగా డిఎస్సిలో ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయాలి. అదే అక్రమంగా అన్యాయంగా ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయాలి. కానీ బాధితులు ఎవరు లేరు ఇక్కడ, సమస్య ఏమీ లేదు ఇక్కడ. కానీ వైసీపీ మెగా డిఎస్సి అయిపోయిన కొన్ని నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత ఆందోళన బాట పట్టింది. ఇప్పుడు దాని మీదే ఉపాధ్యాయులు తిరుగుబాటు చేస్తున్నారు. ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తిరుగుబాటు చేస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా వైసీపీ ఆలోచన మారుతుందా లేదా వైసీపీ ఇలానే కంటిన్యూ అవుద్దా చూడాలి.